హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పండు మిరపకాయ పచ్చడి చేసి చూపెడతానండి. ఇప్పుడు పండు మిరపకాయ సీజన్ కదా. ఇప్పుడు ఈ సీజన్లో మనం పండు మిరపకాయలు తెచ్చి మనం పచ్చడి పెట్టేసుకుంటే ఇది అన్నంలోకి దోశలకి దేంట్లోకైనా బాగా రుచిగా ఉంటుంది కదా. ఈ సీజన్లో ఇప్పుడు పెట్టుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా పండుగ మంచిగా నిండుగా వస్తాయి కాయలు కూడా. చూడండి ఎలా ఉన్నాయో ఇవి. ఈ కాయలు ఇందులో ఏమైనా తాళ్ళు ఉన్నాయా అవి ఇవి అన్నీ మంచిగా చూసుకోవాలి మనం. చూడండి ఇవి ఇలా తొడిమలు, ఇవి జాగ్రత్తగా చూసి పక్కా పెట్టేసుకోవాలి. ఇవి ఎందుకంటే ఇందులో ఒక నీరు పోయిందంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. వీటిని ఒకవేళ వేయాలి అనుకుంటే ఇందులో ఒక నీరు పోకుండా కడిగేసి వేయాలి. తొడాలతోటి కడిగి పెట్టేసుకోవాలండి మనం, ఎందుకంటే తొడాము తీసేస్తే ఇందులో ఒక నీరు వెళ్ళిపోతుంది. ఫ్రెష్ కాయ తెచ్చుకుంటే ఇక బాగుంటుంది. చూడండి కాయ అయితే ఫ్రెష్గా ఉంది. ఇవి కిలో కాయ, కిలో మిరపకాయలు అండి ఇవి. నేను కిలో మిరపకాయలు ఎలా చేయాలో నేను చూపెడతాను. చూడండి ఇలా మంచిగా నిండుగున్న కాయలు తీసుకోవాలి. ఇలా పచ్చిగా ఏమైనా పచ్చిగా అటు ఇటు ఉంటే మాత్రం తీసేయండి. మనం ఒక గిన్నెలో వేసి అన్నీ ఇందులో వేసేసి మనం కడిగేద్దాము. ఇలా నీళ్ళల్లో మంచిగా వేసి బాగా 2-3 సార్లు కడిగేయాలండి. కడిగేసుకోవాలి మనం, ఎందుకంటే మిరపకాయల మీద మందులు జల్లుతూ ఉంటారు కదా చెట్టుకి, అప్పుడు కాయల మీద కూడా పడుతుంది. మనం శుభ్రంగా కడగలేదనుకోండి ఆ మందులు మన పచ్చడిలోకి వెళ్ళి వచ్చేస్తాయి, మన కడుపులోకి వెళ్ళిపోతాయి. ఒక జల్లి బుట్టలోకి ఇలా వేసేసుకుందాం. నీళ్ళన్నీ ఆరాక మనం ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా నీళ్ళన్నీ ఎండిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుందాం. మిరపకాయలు మనము కడిగి ఆరబెట్టాం కదా, చూడండి తడి లేకుండా ఇలా చక్కగా ఉల్లారబెట్టేసుకోవాలి మొత్తం. ఇక్కడ తడి ఉండకూడదండి. ముఖ్యంగా మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటిది అంటే తడి లేకుండా పెట్టుకోవాలి ఏదైనా సరే. ఫస్ట్ పచ్చళ్ళు పెట్టాలి అని అంటే నిల్వ పచ్చళ్ళకి ఏదైనా తడి లేకుండానే పెట్టేయాలి. ఇప్పుడు ఈ కాయల్ని ఇలా తొడాలు తీసుకొని ఒక గిన్నెలోకి ఇలా వేసేసుకుందాం. ఇలా తొడాలు తీసుకొని మనం ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. కిలో మిరపకాయలు తీసుకున్నాను, పండు మిరపకాయలు. కరెక్ట్ కొలతలతోటి నేను మీకు చూపెడతాను. నేను ఇప్పుడు మనం ఎన్ని కిలోలు వేసుకున్నా కూడా నేను చెప్పే కొలతతోటి మీరు ఎన్ని కిలోలు వేసుకుంటే దానికి డబల్ వేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. నేను కరెక్ట్ కిలో మోతాదు, కరెక్ట్ కిలోకి మీకు కొలతలు చూపెడుతున్నాను. ఇవి కిలో మిరపకాయలు కదా. ఇవి కిలో మిరపకాయలకి మనకి చూడండి చింతపండు, ఇది 1/2 కిలో చింతపండు అండి. ఉప్పు చూడండి, ఉప్పు ఖచ్చితంగా 1/2 కిలో పట్టుద్ది. ఇదైతే 200 గ్రాములు తీసుకున్నాను నేను, ఎందుకంటే లాస్ట్ మనం కలుపుకోవచ్చు. 2 స్పూన్ల మెంతులు, అలాగే ఆవాలు కూడా 2 స్పూన్లు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఇవి పక్కా కొలతలండి. ఈ కొలతలు మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా ఇదే కొలతలు ఖచ్చితంగా పాటిస్తే పచ్చడి అసలు ఖరాబ్ కాకుండా మనకి నిల్వ పచ్చడి, సంవత్సరం నిల్వ పచ్చడి కింద ఉండిపోతుంది. ఈ మిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఏంటంటే మనము మిక్సీ పట్టుకోవాలి కదా, మిక్సీ పట్టుకున్నప్పుడు పొడుగు ఉంటే ఇబ్బంది అవుతుంది. అందుకే చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసుకున్న దాంట్లో మనం ఈ చింతపండు ఉన్నది కదా, ఈ చింతపండు మొత్తము ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని మొత్తము మనము కలిపేసుకోవాలి. 1 స్పూను పసుపు, కొంచెం పసుపు వేసుకోవాలి మిక్సీ పట్టే ముందు. ఇది మొత్తం ఇట్లా కలిపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెము మనం మిక్సీ పట్టేసి కచ్చపెచ్చగా దంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం. ఇగో ఇలా కచ్చాపెచ్చగా పట్టుకోవాలి. చూడండి కచ్చాపెచ్చగా పెట్టేసుకొని దీన్ని ఇలాగే ఉంచేసి ఒక రోజు అయ్యాక మనం మళ్ళీ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక రోజు ఎందుకు ఆగాలి అంటున్నానంటే చింతపండు వేసింది ఇప్పుడే కదా, చింతపండు అన్నది నానదు కదండి. ఇగో చూడండి చింతపండు అలాగే ఉండిపోతుంది. మనం ఎంత మిక్సీ పట్టినా కూడా నానితే దీని పులుపు అన్నది పచ్చట్లోకి వస్తుంది. తడి లేని ప్లేస్లో జాగ్రత్తగా ఒక రోజు మూత పెట్టేసుకొని ఒక రోజు ఆగుదాము. ఒక రోజు ఆగాము కదా, మిరపకాయలు మంచిగా నానబెట్టేసి చూడండి చక్కగా చింతపండు మంచి చక్కగా నానిపోయింది. మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా. మెంతి పొడి 2 స్పూన్ల, ఇది మెంతి పొడి, అలాగే ఆవపిండి, వెల్లుల్లిపాయలు, పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు, ఇవి మొత్తం కలిపేసి ఇక మనము మళ్ళీ ఒకసారి కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసేసుకుని పోపు వేసుకుంటే పచ్చిగా రెడీ అయిపోతుంది. కలిసిపోయింది కదా, కొంచెం మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేద్దాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టేసుకోవడమే. ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ మనము పెట్టేసుకున్నాం అనుకోండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, బూజు లాంటి అట్లాంటిది ఏమీ పట్టదు. తర్వాత మనం కొంచెంగా తీసుకొని
తాలింపు వేసుకొని తినేయచ్చు. ఒకేసారి తాలింపు వేస్తే సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా, ఆయిల్ వాసన వస్తుంది. అందుకనే ఇలాగే పెట్టేసి మనము కొంచెం కొంచెం తాలింపు వేసుకొని మనం తినేయచ్చు. ఇప్పుడు కొంచెం మనము దీన్ని తాలింపు వేద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఎంత పచ్చడి అయితే వేసుకుంటామో అంత పచ్చడికి సరిపోను ఆయిల్ వేసేసుకొని అందులో కొన్ని పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇవి కొంచెం దోరగా వేగాలి. దోరగా వేస్తే కొంచెం స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది. వెల్లుల్లి రెబ్బలును ఎండుమిర్చి బ్రౌన్ కలర్కి వచ్చేయాలి. ఇప్పుడు కరివేపాకు, అలాగే చిటికెడంతా పసుపు. స్టవ్ బంద్ చేసేసి ఇప్పుడు మనము మిక్సీ బట్టి పెట్టేసుకున్న ఈ పచ్చడిని ఇందులో వేసేసుకున్నాం. అంతే, అయిపోయిందండి. పండుమిరపకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇక చక్కగా మనం ఇలా ఆయిల్లో పచ్చడి మొత్తం ఇలా కలిపేసేసుకొని అన్నంలో వేడి అన్నంలోకి వేస్తే ఎంత టేస్టీగా ఉంటుంది, కమ్మగా కడుపు నిండా తినేసేయచ్చు. పండుమిరపకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.